హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో ప్రభుత్వ సెంట్రల్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అటెండర్ ఉద్యోగాలతో పాటు ఇంకా మనకి వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు భారీ స్థాయిలో సాలరీస్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. అండ్ మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఈ యొక్క వేకెన్సీస్కి. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆర్గనైజేషన్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 21st May వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదే వీడియోలో మీకు ఎండింగ్లో ఏ విధంగా అప్లై చేయాలి యొక్క ప్రాసెస్ కూడా చెప్తాను. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా మన ఇక్కడ పోస్టుల వారిగా డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అంటే నేను కూడా చెప్తాను. సో ముందుగా మన ఇక్కడ 14th సీరియల్ నెంబర్ చూడండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. సో మనకి జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా మనకి మంచిగానే ఇచ్చారు, అంటే మినిమం 18 నుంచి 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. మనకి చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది. అంటే చాలామంది 25 years 27 years వరకు చూసుంటారు, బట్ ఇక్కడ మనకి 32 years వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. అండ్ మనకి ఇంకా మనకి 10th క్లాస్ అర్హతతోనే కాకుండా ఇంకా మనకి ఇక్కడ లైబ్రరీ అటెండర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10+2 కానీ దానికి ఈక్వాలిటీ ఎగ్జామినేషన్ పాస్ అనే వాళ్ళు ఎలిజిబుల్. కాకపోతే మీకు లైబ్రరీ సైన్స్కి సంబంధించి సర్టిఫికేషన్ కోర్స్ చేసినటువంటి యొక్క సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీరు ఏదైనా కాలేజ్లో లేదంటే యూనివర్సిటీలో 1 year వర్క్ చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు. 32 years వరకు కూడా ఛాన్స్ అయితే ఇచ్చారు. ఓబీసీ వాళ్ళైతే 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ మనకి ఇదే నోటిఫికేషన్లో స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి కూడా వేకెన్సీ ఉంది. దీనికి వచ్చేసి ఏంటి అంటే 10th క్లాస్ పాస్ ఉండి మీరు యొక్క లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మోటార్ మెకానిజంకి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీరు డ్రైవింగ్లో అట్లీస్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 32 years వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఇంకా క్లర్క్కి సంబంధించి అంటే మనకి డిగ్రీ అర్హతతో ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకునే విధంగా లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. సో దీనికి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 words per minuteకి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. 32 years వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అండ్ మనకి స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ ఉండి స్టెనోగ్రఫీ స్కిల్స్తో పాటు ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్స్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క స్టెనోగ్రాఫర్స్ గ్రూప్ సి వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి 32 years వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో ఇంకా మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంకా మనకి ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయంటే సో మిగతా అన్ని పోస్టులకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. సో మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కనుక అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ని వాటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించినటువంటి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి వేకెన్సీ ఉంది. సో దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మనకి 40 years వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే
మినిమం మీరు 55% ఆఫ్ మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుంటే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనము అప్లై చేసుకున్నటువంటి వేకెన్సీస్ అనమాట. సో దీనికి సంబంధించి సాలరీస్ అండ్ మనకి ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారో చూద్దాము. సో ఎంటీఎస్ అంటే అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి లైబ్రరీ అటెండర్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 7 ఉన్నాయి. అండ్ మిగతా అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి జనరల్ కేటగిరీ ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ వాళ్ళైతే 1000 కట్టాలి. పీడబ్ల్యూడి వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, సో మనకి ఎంపిక అనేది ఏ విధంగా చేస్తారంటే, సో ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్యాటర్న్ అనేది ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వలేదు. బట్ మనకి ఏ విధంగా సెలక్షన్ చేస్తారు ఈ యొక్క వేకెన్సీస్కి అంటే, సో మనకి ఏదైతే ఎంటీఎస్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయో, సో ఎంటీఎస్ ఉద్యోగాలకి ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది పెడతారు. సో ఇక ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తే సరిపోతుంది, జాబ్స్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు. కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఎంటీఎస్ జాబ్కి. సో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంట్. సో ఈ యొక్క 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ అంటే మనకి రెగ్యులర్గా ఎంటీఎస్కి సంబంధించి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే టాపిక్స్కి సంబంధించి అంటే జనరల్ అవేర్నెస్, క్వాంట్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ ఈ 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. లోయర్ డివిజన్ క్లర్క్ కూడా సేమ్ ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్, కాకపోతే ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది డిగ్రీ లెవెల్లో ఉంటుంది. లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అండ్ స్టెనోగ్రాఫర్స్ పోస్టులకి మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. మిగతా పోస్టులకి అయితే కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి, సో మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే 10th క్లాస్ అర్హతతో మాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడ వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రం ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. సో మనకి ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అయితే ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇప్పుడు మనము జాబ్స్కి ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఇక జాబ్స్కి సంబంధించి అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు ఎల్లో కలర్లో లింక్ ఉంది కదా, సైన్ అప్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి. దాని తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అని చెప్పేసి ఉంటుంది, లాగిన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది, అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో మీకు పోస్టింగ్ వచ్చేసి ఇదే యూనివర్సిటీలో అయితే ఉంటుంది. మాకు జాబ్ ఎక్కడ వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం. మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలని వాళ్ళు మాత్రం ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. చాలా తక్కువ పోటీ ఉంటుంది కాబట్టి సో ట్రై చేయండి. మన డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.